అందరికీ నమస్కారాలు. నా పేరు భీమశెట్టి వెంకటేశ్వర్లు. ప్రకాశం జిల్లా జనసేన పార్టీ జిల్లా అధికార ప్రతినిధి. గత 3, 4 రోజుల నుంచి ప్రొఫెసర్ నాగేశ్వరరావు చేసినటువంటి తప్పుడు మాటలకు కొంతమంది వ్యక్తులు, తెలంగాణకు సంబంధించినటువంటి కొంతమంది వ్యక్తులు జర్నలిజం అనే ముసుగు వేసుకొని పవన్ కళ్యాణ్ గారిని విమర్శించడం జరుగుతుంది. మీరు దేనికోసం విమర్శిస్తున్నారు? తెలంగాణ ఆత్మగౌరవం అని పేరు చెప్పుకొని, ప్రత్యేక తెలంగాణ ఆత్మగౌరవం అని చెప్పుకొని, మా అస్తిత్వాన్ని దెబ్బతీసినారని చెప్పుకొని మీరు మాట్లాడుతున్నారు. మా పవన్ కళ్యాణ్ గారి లేకపోతే జనసేన పార్టీకి సంబంధించినటువంటి నాయకులు కానీ ఏమన్నా తప్పిదం మాట్లాడినరా? ఎక్కడన్నా మీ గురించి కానీ, మీ యొక్క అంశాలలో కానీ, లేకపోతే మీ తెలంగాణకు సంబంధించిన భావజాలలో కానీ ఎక్కడన్నా తూచా తప్పి మాట్లాడిందా? మరి మాట్లాడకుండా మా విషయంలో మీకే ఆత్మగౌరవం ఉందనుకుంటున్నారు. మరి ఆంధ్ర రాష్ట్ర ప్రజలకి ఆత్మగౌరవం ఉండదా ఏంది? మీరే రక్త మాంసాలతోనో పౌరుషము లేకపోతే మీరే ఉద్యమకారులు అనుకుంటున్నారా? మీకంటే మించినటువంటి ఉద్యమకారులు ఈ ఆంధ్ర ప్రాంతంలో ఉన్నారు. మాకు ఆత్మగౌరవం ఉంది. మేము అదే పౌరుషము, అదే స్థితిగతిలో మేము ఉన్నాం. మాకు కూడా కొన్ని రకాలైనటువంటి సిద్ధాంతాలు ఉన్నాయి. మీరేమో అనుకున్న మాకే పెద్ద సిద్ధాంతాలు ఉన్నాయి, మేమే గొప్ప వాళ్ళం అనుకుంటున్నారు. మేము ఆంధ్ర రాష్ట్ర జాతి కోసం, తెలుగు జాతి కోసం 58 రోజులు లోపల ఉన్నటువంటి అనేక రకాలైనటువంటి చీమును నెత్తురు పడినా కానీ ఈ యొక్క తెలుగు జాతి కోసం నిలబడాలని మా యొక్క ప్రాంతవాసి అయినటువంటి పొట్టి శ్రీరాములు తెలుగు జాతి అభ్యున్నతి కోసము తోడ్పడడం జరిగింది. మీలాగా మీ యొక్క సంకుచిత భావజాలంతో చాలా మంది మాట్లాడుతున్నారు. అది కరెక్ట్ కాదయ్యా. మీకు ప్రాథమిక రాజ్యాంగం అనేది మీకు ఒక్కరికే చిరాయింది, తెలంగాణ ప్రజలకు ఒక్కరికే చిరాయింది. అంబేద్కర్ మహాశయుడు భారతదేశంలో ఉన్నటువంటి ప్రతి పౌరునికి ఈ యొక్క రాజ్యాంగం సంబంధించినటువంటి అంశాలు వర్తిస్తాయి. రాజ్యాంగంలో ప్రాథమిక హక్కులలో 19(1) ఆర్టికల్ ప్రకారము మీరేమంటున్నారంటే మాకు భావ ప్రకటన స్వేచ్ఛ ఉంది అన్నారు. మరి మీకు ఒక్కరికే ఉందా? మాకు లేదా? అదేవిధంగా 19(1)(a) అనేది పత్రికా స్వేచ్ఛ గురించి తెలియజేస్తుంది. మరి దాంట్లోనే 19 ఆర్టికల్లోనే F(g) అనేది ఈ దేశంలో ఉన్నటువంటి ప్రతి పౌరుడు ఎక్కడైనా స్థిర నివాసం ఏర్పాటు చేసుకోవచ్చు, ఎక్కడైనా సంచరించవచ్చు. మేము మీ ప్రాంతంలో తిరగనీయం, మా ప్రాంతంలో తిరగనీయం. ఎవరవయ్య నువ్వు? ఈ దేశం భారతదేశం. ఇదేం తెలంగాణ అనే ఒక రాష్ట్రం అనేది ఏరే దేశంలో కానీ ఏరే ప్రపంచంలో లేదు. భారతదేశంలో 29 రాష్ట్రాలలో ఒక రాష్ట్రము. నువ్వెవరవయ్యా తిరగనీయను, చెందనీయను, మాట్లాడనీయను? ఎవరు? ఒక ఆయన మాట్లాడుతుండు శీలాల గురించి, రకరకాల మాటల గురించి. ఏం మీ ఇంట్లో వాళ్ళు లేరా? మేము మాట్లాడితే తెలియదా? ఒళ్ళు జాగ్రత్తగా పెట్టి మాట్లాడండి ఎవడైనా కానీ. మీ యొక్క రాష్ట్రం కోసం మా నాయకుడు ఎన్నో సేవా కార్యక్రమాలు చేశారు. ఎంతో మంది ఇబ్బంది పడుతున్నటువంటి అభాగ్యులకు సేవ చేయడం జరిగింది. మీరేమైనా ₹1 పంచారా? ₹1 ఖర్చు పెట్టారా? ఏదైనా పేద ప్రజలు ఇబ్బంది పడుతుంటే ఏ కష్టకాలంలో మీరు నిలబడినరా? మీరు మాట్లాడతారు దొంగ మాటలు, దొంగ కథలు. ఒక తెలంగాణ అనేది పేరు చెప్పుకొని ఎన్ని వసూలు చేశారు, ఎన్ని దందాలు చేశారు, ఎన్ని అకృత్యాలు చేశారో మాకు తెలుదా? మాట్లాడేటప్పుడు ఒళ్ళు జాగ్రత్త పెట్టుకొని మేము ఇదే హెచ్చరిస్తున్నాం. మీకు ఒక్కడికే భావ ప్రకటన స్వేచ్ఛ లేదు, మీ ఒక్కరికే ఉన్నదనుకుంటుండేమో. ఈ దేశంలో పుట్టిన ప్రతి పౌరుడికి స్వేచ్ఛ హక్కులు కలిగి ఉన్నాయి. ఏం మాట్లాడుతుండ్రు మీరు? మేము ఆంధ్ర రాష్ట్ర ప్రజలు, మేము సరే మీరు అంటుంటే మేము పట్టడానికి ఏం సంసిద్ధంగా ఉన్నామా ఏంది? మేము కూడా అదే రక్తము, అదే చీము, అదే పౌరుషంతో ఉన్నటువంటి వ్యక్తులం మేము. ఇంకా మేము మీకంటే కూడా ఎర్రగా పండేటువంటి మిరపకాయ యొక్క, మా ప్రాంతం యొక్క మిరపకాయలు తిని మాకు ఇంకా ఎంత పౌరుషం ఉంటుందో తెలుసా? మేము ఎందుకు? మనం అన్నదమ్ములము, మంచిగా ఉండాలి, మంచిగా కలిసిమెలిసి జీవించాలి, ఆంధ్రులము, తెలుగువారము అనే భావజాలంతో ఇప్పటిదాకా మేము సైలెంట్గా ఉన్నాము, సహనం పడి ఉన్నాము, సహనంతో ఉన్నాము. మా అధినేత తగ్గండి అంటే మేము ఆయన యొక్క గౌరవాన్ని, ఆయన యొక్క మాటను శిరస వహించి మేము తగ్గుతూ ఉన్నాము.
మీరు ఒక అవినీతి పరుడు, 32 కేసులు పట్టిన 32 కేసులటువంటి అవినీతి పరుడి పైన మీరు ఎలా వెనుకుంటారయ్యా? ఈయన పోయి దొడ్లో చూసి నాగేశ్వరరావు, ప్రొఫెసర్ నాగేశ్వరరావు అనే వ్యక్తి దొడ్లో కూడా చూసిందంట. ఆయన మాట్లాడింది, పవన్ కళ్యాణ్ గారు అమిత్ షా కాడికి పోయి అయ్యా ఆయన అరెస్ట్ చేయి, మాకేం సంబంధం అయ్యా, మాకేమన్నా బంధుత్వం ఉందా ఆయనతో? ఆయన అరెస్ట్ చేయమని వాళ్ళ చెల్లెలు దిగుతా ఉండరు, నాకు ఆస్తి పంచలేదని ఒక చెల్లెలు, వాళ్ళ చిన్న మా నాయన చంపినారని ఒక చెల్లెలు, ఆయన అరెస్ట్ చేయమని సుప్రీంకోర్టుకు, హైకోర్టుకు రకరకాల కేసులు వేసి ఆమె తిరుగుతుంది. మాకేం సంబంధం? ఒక అవినీతి పరుని ప్రోత్సహించడం మీకు సిగ్గుచెట్టుకు లేదా? మీరు మీరు వైసీపీ అనే పార్టీ ముసుగు కప్పుకొని పైకి నేను భావ వ్యక్తీకరణ చేస్తున్నాను, భావ ప్రకటన చేస్తున్నాను, నేను పెద్ద మేధావిని. నువ్వు పులిహార కలిపే మేధావి నాయన. నువ్వు చదువుకున్నావా? నువ్వు ప్రొఫెసర్ అంటున్నావు. నువ్వు ప్రొఫెసర్ ఏ విద్యార్థికి క్రమశిక్షణతో కూడినటువంటి నైతిక విలువలు, నైతిక సంబంధించిన బోధన చేయాలి. ఒక విద్యార్థిని తీర్చిదిద్దేటప్పుడు ఈ దేశం కోసం, ఈ రాష్ట్రం కోసం ఉపయోగపడే విధంగా తీర్చిదిద్దాలయా. నీలాగా వాట్సాప్లలోనో, ఫేస్బుక్లలోనో, లేకపోతే యూట్యూబ్ ఛానళ్లలోనో నీ రేటింగ్ పెంచుకోవడం కోసం, నీ ఆస్తి పెంచుకోవడం కోసం నీ ఇష్టాచారంగా మాట్లాడతావా? నీకొక్కడికే భావ ప్రకటన ఉందా? మాకు లేదా? ఏం మాట్లాడుతున్నారు ప్రొఫెసర్ నాగేశ్వరరావు గారు? మళ్ళీ నేను ప్రొఫెసర్ నాగేశ్వరరావు కదా, నువ్వు నేను మాట్లాడినటువంటి ఆ మాటలు ఉపసంహరించుకుంటున్నా మాట్లాడినావు నువ్వు. అలానే అదే ముసుగులు వేసుకొని నీ కుల సంఘం వాళ్ళని పెట్టి మళ్ళీ పవన్ కళ్యాణ్ తెచ్చిస్తావా? కాస్త సిగ్గు ఉండాలి. కాస్త మనకు ఒక కుటుంబాలు ఉన్నాయి, మనం మాట్లాడేది, మనం చదువుకున్న వాళ్ళం, ఇంకిత జ్ఞానం. భారతదేశానికి జనసేన నాయకుడు అనే వ్యక్తి, పవన్ కళ్యాణ్ అనే వ్యక్తి ఈ దేశానికి సంబంధించిన ఆస్తి, ఈ రాష్ట్రానికి సంబంధించిన ఆస్తి. ఈ రాష్ట్రం కోసమో, ఈ దేశం కోసమో అని పాటుపడుతుండు. నీ ఒక్కడి కోసమో, నా ఒక్కడి కోసమో, నా రాష్ట్రం కోసమో, నీ రాష్ట్రం కోసమో తాపత్రపట్ల ఈ దేశం బాగుండాలని ఆయన ఎన్నో కలలు కంటుండు, ఎన్నో ఉద్యమాలు చేస్తుండు, ఎన్నో సేవా కార్యక్రమాలు చేస్తుండు. మీరు 11 పైసలకు అమ్ముడు పోయి వైసీపీ దగ్గర మా అధినేతల గురించి విమర్శిస్తారా? ఖబర్దార్, ఒళ్ళు దగ్గర పెట్టుకొని మీరు మాట్లాడవలసిందిగా ఈ సందర్భంలో కోరుకుంటూ హెచ్చరిస్తున్నా. మీరే కాదు అడ్డుకునేది, మేము కూడా అడ్డుకోగలము, మేము ఎదురు తిరిగి మాట్లాడగలము. ఒళ్ళు దగ్గర పెట్టుకొని మాట్లాడండి. ఎవడైనా కానీ పవన్ కళ్యాణ్ వెనక ఎవరు మాట్లాడటం లేదు. ఎవరు గురించి మాట్లాడినా ఎవరు ఏమంటారు అని అనుకుంటున్నారేమో. ఈ ఇష్టం చెప్తున్నా, ఒళ్ళు దగ్గర పెట్టుకొని మాట్లాడండి. ఎవరైనా మీ యొక్క అస్తిత్వాన్ని, మీ యొక్క తెలంగాణ గౌరవాన్ని మేము ఎప్పుడు కించపరచలా. కానీ మా యొక్క అస్తిత్వాన్ని, మా గౌరవాన్ని కించపరిస్తే ఊరుకునే పరిస్థితి లేదని ఈ సందర్భంగా హెచ్చరిస్తున్నా. మీకు మీ ఇష్టాచారంగా మాట్లాడితే మేము చూస్తూ ఊరుకుండాలనా? ఆంధ్ర రాష్ట్ర ప్రజలు మీరు ఎన్నోసార్లు ఎన్నో రకాల ఇబ్బందులతో, ఎన్నో రకాల నానాక మాటలు మాట్లాడుతుంటే మేము చూస్తూ ఊరుకున్నామా? మాకు గౌరవం ఉంది, మాకు ఆత్మగౌరవం ఉంది, మాకు సిద్ధాంతాలు ఉన్నాయి. మీకంటే చైతన్యవంతమైనటువంటి విలువలు కలిగిన వ్యక్తులం మేము. మా నాయకుడు చెప్పేటువంటి ఆ సహనం తగ్గండి, మంచిగా ఉండండి, ప్రజలకు సేవ చేయండి, ప్రజా జీవితంలో మీరు మమేకం కాండి. ఎక్కడైతే అభాగ్యులు, ఎక్కడైతే నిరక్షరాస్యులు, ఎక్కడైతే రైతులు, ఎక్కడైతే ఇబ్బందులు ఎదుర్కొంటున్నారో అవినీతికి వ్యతిరేకంగా పోరాటం చేయమని మా అధినేత చెప్తుంటే మీరేమయ్యా అమ్ముడు పోయి ఉమ్మడి ఆంధ్ర రాష్ట్రానికి ఎమ్మెల్సీగా పనిచేసిన నువ్వు ఒక్క జీతం తీసుకోవడం కోసం పనిచేసినా కానీ ఏదన్నా తెలంగాణ గురించి, ఏనాడైనా తెలంగాణ యొక్క అస్తిత్వం గురించి, ఏనాడైనా తెలంగాణ యొక్క గౌరవం గురించి, ఏనాడైనా అక్కడ జరుగుతున్న అకృత్యాలు, వ్యవస్థలు, లేకపోతే అవినీతి గురించి మీరు ఎప్పుడైనా మాట్లాడారా? లేకపోతే ఏ ప్రజలకైనా సేవ చేశారా? ఏ ఇబ్బంది ఎదుర్కొన్నటువంటి ప్రజానాయకులకు కానీ, ప్రజలకు కానీ, లేకపోతే అక్కడ ఉన్నటువంటి ప్రజల కోసం నువ్వు ఏమైనా 10 పైసలన్నా ఉపయోగపడావా అని అడుగుతున్నా నేను నాగేశ్వరరావు. ఒళ్ళు దగ్గర పెట్టుకొని మాట్లాడాల్సిందిగా ఈ సందర్భంగా కోరుకుంటూ జై హింద్, జై జనసేన.